హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా రైల్వే స్టేషన్లలో టికెట్స్ని ఇష్యూ చేసేటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది రీసెంట్గా వీడియోస్లో కామెంట్స్లో అడుగుతున్నారు. సో అందుకే ఇక వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో చూడకుండా మాత్రం అప్లికేషన్ అయితే చేయొద్దు. సో మనకి అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. వీడియోలో 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబుల్. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. జస్ట్ 10th సర్టిఫికేట్ సరిపోతుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. 21 ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. సో వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు అయితే చూడండి. ముందుగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా లైక్ చేసి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మనము రైల్వేలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే మనము దూర ప్రాంతాలకైతేనేమో మనం ముందుగానే రిజర్వేషన్ చేసుకుని వెళ్తూ ఉంటాం. జనరల్ టికెట్స్కి అయితేనేమో మనకి రైల్వే ప్లాట్ఫామ్లలో రైల్వే స్టేషన్లో మనకి ATVM మెషిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని ఆపరేట్ చేసే వాళ్ళని ఫెసిలిటేటర్స్, అంటే వీళ్ళే మనకి రైల్వే టికెట్స్ ఇష్యూ చేసేటువంటి ఎంప్లాయీస్ అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ATVM ఫెసిలిటేటర్స్కి సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ ప్రజెంట్ రిలీజ్ అయింది. సో ఇక్కడ జనరల్ పబ్లిక్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అందరికీ అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు చూస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో ఇదే అప్లికేషన్ ఫామ్ మనము వాళ్ళ అడ్రస్కి అయితే పంపించాలి ఆఫ్లైన్ విధానంలో. ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క లొకేషన్ అనేది డెఫినెట్గా కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి 29th జూలైన అయితే పబ్లిష్ చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నటువంటి అందరికీ అవకాశం అవుతుంది. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. టోటల్గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో విజయవాడ, ఏలూరు, ఇక్కడ మనకి చాలా స్టేషన్స్ ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు అనమాట. సో కేటగిరీ ఏంటి అంటే ఇక్కడ మనకి NSG1 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి రైల్వే స్టేషన్కి సంబంధించి కేటగిరీ పేరు అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో మనము అప్లికేషన్ పంపాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి జనరల్ పబ్లిక్కి, అంటే అన్ఎంప్లాయీస్కే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే రైల్వేలో పనిచేస్తే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ వీళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారో సో ఈ అడ్రస్కి మనము 21 ఆగస్ట్ లోపు వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. సో మనము రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి, లేకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ వెళ్ళి కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ 2 పద్ధతుల ద్వారా మాత్రమే మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. మీకు అన్నీ కూడా చెప్తాను. సో ఏ విధంగా పంపాలి ఏంటి అనేది. సో ముందుగా మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం చెప్పాను కదా, 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ సరిపోతుంది. మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ రైల్వే స్టేషన్కి సంబంధించి మీరు ఆ స్టేషన్కి సంబంధించినటువంటి లోకల్ డిస్ట్రిక్ట్కి చెందినటువంటి అభ్యర్థి అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. సో అలాంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత. కాబట్టి ఇది కూడా మీరు రెడీ అయితే చేసుకోవాలన్నమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలో మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఫర్దర్గా మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద NSG1 అండ్ 2కి సంబంధించి కేటగిరీ స్టేషన్స్కి సెలెక్ట్ అయితేనేమో 50,000 రూపీస్కి సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం మీకు మళ్ళీ వాళ్ళు తిరిగిస్తారనమాట. సో ఎటువంటి వాళ్ళైతే ఉంచుకోరు అమౌంట్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మిగతా కేటగిరీ స్టేషన్స్కి అయితేనేమో 25,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు వాళ్ళకి పే చేయాలి. ఇదంతా కూడా సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఉంటుంది, ముందుగా అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం వర్క్ చేయాలి. సో మీరు ఏదైతే ఏ స్టేషన్లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ స్టేషన్కి సంబంధించి వచ్చేటువంటి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో పబ్లిక్ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఆ యొక్క మీకు ఏదైతే ATVM మెషిన్స్ ఉంటాయి కదా ఆ యొక్క
టికెట్స్ ఇష్యూ చేసే మెషిన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయాలంటే మనకు స్మార్ట్స్ కార్డ్స్ ఇస్తారనమాట ఆ యొక్క మెషిన్స్ని ఆపరేట్ చేయడానికి. ఆ స్మార్ట్స్ కార్డ్ త్రూగా మనము వాళ్ళకి టికెట్స్ అనేవి జనరేట్ చేసి వాళ్ళకి పబ్లిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అంటే ఒక ఫెసిలిటేటర్ పోస్ట్లకి సెలెక్ట్ అయితే మీకు సాలరీ అనేది ఉండదు. అయితే మనకి అమౌంట్ ఎలా వస్తుందంటే మీకు బోనస్ రూపంలో మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో బోనస్ రూపంలో అమౌంట్ ఎలా అంటే మీకు ఏదైతే అక్కడ మీరు పబ్లిక్కి టికెట్స్ ఇష్యూ చేస్తూ ఉంటారో ఆ టికెట్స్ని ఇష్యూ చేసేటువంటి దానిపైన మీకు కమిషన్ రూపంలో అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారనమాట. సో అది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనకి 150 కిలోమీటర్స్ లోపు ఉన్నటువంటి డిస్టెన్స్కి సంబంధించి టికెట్కి అయితేనేమో 3% రూపీస్ కమిషన్ అనేది ఇస్తారు. అండ్ 151 నుంచి 500 కిలోమీటర్ డిస్టెన్స్ లోపు ఉన్నటువంటి టికెట్కి అయితేనేమో 2% కమిషన్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఎంత 500 కిలోమీటర్స్ కంటే ఎంత డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా 1% ప్రతి టికెట్ పైన 1% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మిగతా స్టేషన్స్కి అయితేనేమో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే స్టేషన్స్ ఉన్నాయో NSG 1, 2, 3కి అయితే ఇది వర్తిస్తుంది. మిగతా స్టేషన్స్కి అయితేనేమో ప్రతి టికెట్ పైన 3% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు, ఇది మనకి కాంట్రాక్చువల్గా తీసుకుంటున్నారు. మినిమం మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అది మనకి వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది చేస్తారనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉండాలి. మీకు ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, దాంతోపాటు ఇంకా మీకు అడిషనల్గా వేరే లాంగ్వేజెస్ వస్తే కూడా అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్లోనే మీకు వాళ్ళు సపరేట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అప్లికేషన్ ఫామ్ సపరేట్గా ఇచ్చారు. అండ్ జనరల్ పబ్లిక్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి కూడా సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏం చేయాలంటే మీరు ప్రింట్ తీసుకుని బయట ఎక్కడైనా జిరాక్స్ సెంటర్లో కానీ నెట్ సెంటర్లో కానీ ప్రింట్ తీసుకొని ఇక్కడ మీరు ఫోటో అతికించేసి దానిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి తర్వాత మీ డీటెయిల్స్ మీ ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అడిగారు ఆ డీటెయిల్స్ని కూడా రాసేసేసి ఇక్కడ సైన్ పెట్టేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి అటాచ్ చేయాలో కంప్లీట్గా ఇచ్చారు చూడండి. 10th మెమో, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి మనము రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వెలప్ కవర్ అడిగానే ఇస్తారు. ఎన్వెలప్ కవర్ పైన టాప్లో కంపల్సరీగా మీరు ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో అది డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ATVM ఫెసిలిటేటర్ ఎట్ మీరు ఏ రైల్వే స్టేషన్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ మీరు ఆ రైల్వే స్టేషన్ నేమ్ అనేది ఇక్కడ మీరు రాసేసి రైల్వే స్టేషన్ అండ్ కేటగిరీ వచ్చేసి మీరు జనరల్ పబ్లిక్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి మనము అక్కడ సీల్డ్ కవర్లో అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా జిరాక్స్ కాపీస్ అని కూడా పెట్టేసేసి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ SCO రైల్వే విజయవాడ రీజియన్ విజయవాడ 520001 ఈ అడ్రస్కి మనము 21st ఆగస్ట్ లోపు అప్లికేషన్ వచ్చేసి రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. డైరెక్ట్గా మీకు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనము జాబ్స్కి అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారో అది కూడా చూద్దాం. ఇటు ఒక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి నోటిఫికేషన్లో 4th పేజీలో ఇక్కడ 2nd పాయింట్లో క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటిని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఫస్ట్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించి కొడుకు కానీ వాళ్ళకి సంబంధించి భార్య కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫైనల్గా జనరల్ పబ్లిక్ అంటే అన్ఎంప్లాయీస్కి తీస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఆ పర్టికులర్ స్టేషన్కి ఒకరు ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డ్రా ఆఫ్ లాటరీ పద్ధతులు కూడా అప్లికేషన్స్ని డ్రా చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్, ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కానీ మీకు డైరెక్ట్గా మా వాట్సాప్ ఛానల్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.